కడప గడ్డపైన తెలుగుదేశం పార్టీ తన 3 రోజుల మహానాడును నిర్వహించుకోబోతా ఉంది. రాయలసీమలో ఈరోజు అభివృద్ధి ఫలాలను ప్రజలు, పేదలు, రైతులు చూడగలుగుతా ఉన్నారంటే దానికి కారణం మహనీయుడు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆచరణ. ఈ రెండు కలగలిపే రాయలసీమలో ఈరోజు నీళ్ళు వచ్చాయన్నా, ఉద్యోగాలు వచ్చాయన్నా, పరిశ్రమలు వచ్చాయన్నా దానికి కారకులు వీళ్ళిద్దరూ. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే మహానాడు రాయలసీమలో జరుపుకోవడం, శతాబ్దాల రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలు కనుగొనడానికి కడప మహానాడు ఒక వేదిక కాబోతా ఉందని ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకంటే చేసే తీర్మానాల్లో, జరిగే చర్చల్లో దాదాపు 60% రాయలసీమకు సంబంధించిన విషయాలనే మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇది మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేసిన సీమలో తరాల వెనుకబాటుతనానికి, అట్లాగే శతాబ్దాల దారిద్ర్యానికి శాశ్వతమైన పరిష్కారం మహానాడు చూపెట్టబోతా ఉంది. అదే కడపగడ్డ పైన నారా లోకేష్ బాబు గారు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ను అమల్లో భాగంగానే ఈరోజు డ్రిప్ సబ్సిడీ కానీ, పరిశ్రమల ఏర్పాటు కానీ, అట్లాగే సాగునీటి రంగంలో హంద్రీనివాకు 3700 కోట్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యలను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రాయలసీమలో జరుగుతున్న ఈ మహానాడు ద్వారా రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఆ భవిష్యత్తుకు బలమైన పునాదికి వేదికగా కడప మహానాడు మారుతుందని నేను రాయలసీమ ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈ మహానాడు ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా నిలిచిపోతుంది తెలుగుదేశం పార్టీ చరిత్రలో. అదే రకంగా చేసే తీర్మానాల్లో మేము 11 నెలల్లో సాధించిన విజయాలతో పాటు ప్రజల పట్ల ఎంత బాధ్యతగా పనిచేశాం, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆర్థిక సమస్యలను ఏ విధంగా అధిగమిస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, పాలనా అనుభవం, ప్రపంచ దేశాల్లో ఆయనకున్న పరిచయాలు, వీటన్నిటినీ ఉపయోగించుకొని పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా స్వర్గధామంగా మార్చగలుగుతూ ఉన్నాం, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించగలుగుతున్నాం, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆస్తి, ఆయన మార్గదర్శనంలో ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా మారుతుందని ఒక స్పష్టమైన సంకేతాన్ని కడప మహానాడు ద్వారా మేము ప్రజానికానికి ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇంకొక 2 విషయాలు. 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. అదే చెప్పాం, 2 రోజు తీర్మానాలు, 3వ రోజు బహిరంగ సభ. ఏదైతే 2014-19 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్కులు చేశారో, నీరు చెట్టు కానీ, నరేగా కానీ, గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఒక పైసా బిల్లు కూడా రిలీజ్ చేయలేదు. అపోజిషన్లో మేము న్యాయస్థానంలో పోరాటం చేసి చాలా వరకు బిల్లులు ఇప్పించాం. ఇంకా చాలా బిల్లులు పెండింగ్ ఉంటే ఫస్ట్ ఫేజ్లో కొంత ఇచ్చాం. ఇంకా నరేగాలో 445 కోట్లు, అదేవిధంగా నరేగాలో నీరు చెట్టులో 445 కోట్లు, నరేగాలో 211 కోట్లు ఇంకా కార్యకర్తలకి బిల్స్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితిలో మహానాడు లోపు వీలైనంత వరకు ఈ బిల్స్ అన్ని కార్యకర్తలకి మనం ఇవ్వాలి, తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు. ఈ పొలిట్ బ్యూరోలో దీని మీద కూడా చర్చించామని కార్యకర్తలకు తెలియజేస్తున్నాం. మా కార్యకర్తల మీద అక్రమంగా 2887 కేసులు పెట్టారు. దాని మీద కూడా డిస్కషన్ వచ్చింది, అక్రమ కేసులు పెట్టారని. ఒకసారి లీగల్గా ఈ కేసులన్నీ కూడా స్టడీ చేసి
ఏవైతే లీగల్గా వైబిలిటీ ఉంటాయో అవన్నీ కూడా రెఫర్ చేయాలి. డిసెంబర్ లోపు మ్యాక్సిమం ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో ఇవన్నీ కూడా న్యాయపరంగా ఏవైతే ఈ కేసులు న్యాయ పరిధిలోకి వస్తే అవన్నీ కూడా రివ్యూ చేయమని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో యానాదులు ఉన్నారు, ఎస్టీలు, చాలా పేదవాళ్ళు. వీళ్ళు కనీసం రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఏమీ లేదు. రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోమన్నాం. రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టాలంటే ఆధార్ కార్డులు ఉండాలి. అంటే చాలా పేదరికంలో ఉన్నారు యానాదులు. ప్రత్యేక డ్రైవ్ పెట్టి స్పెషల్గా ఆఫీసర్స్కి వేసి కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇచ్చి ఈ యానాది కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, సంక్షేమ పథకాలన్నీ లాస్ట్ మైల్ వరకు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇప్పించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం చేసి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం పొలిట్ బ్యూరోలో. తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అనేక యాప్స్ ఉన్నాయి, మన టీడీపీ అని, ఐటీడీపీ అని, ఈటీడీపీ అని 4-5 యాప్స్ ఉన్నాయి. ఇక నుంచి అన్నిటికీ స్వస్తి పలికి ఒకే ఒక యాప్ మై టీడీపీ. జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ఆ యాప్ అందుబాటులోకి తీసుకొస్తాం. ఆ యాప్లోనే అటెండెన్స్ కానీ, మీటింగ్కి వస్తే ఎంతసేపు ఉన్నారు, ఎంతసేపు వెళ్ళారు, ఏం చేశారు, ఈ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ, అదేవిధంగా లిటరేచర్ కానీ అన్నీ ఒకే యాప్లో ఇవ్వడానికి మా యువ నాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మాండమైనటువంటి యాప్. దేశంలో ఏ పార్టీకి లేదు. ఇటు జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి యాక్టివ్ మెంబర్ వరకు దాదాపుగా 1 కోటి మందికి ఈ యాప్ డౌన్లోడ్ చేసే కార్యక్రమానికి పొలిట్ బ్యూరోలు నిర్ణయం చేశాం. ఒక స్టెప్ జాతీయ పార్టీ అధ్యక్షులు ముందుకేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో మహానాడులో ఈ యాప్ ద్వారా మహానాడులో జరపాలి. అటెండెన్స్ కానీ, ఎవరెవరు వచ్చారు, ఎంతసేపు కూర్చున్నారు, ఎంతసేపు వెళ్ళారనేది స్పష్టంగా ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి యాప్ రేపు మహానాడు నుంచే ఉపయోగంలోకి తీసుకురావడానికి పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం కార్యకర్తలకు అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీ కార్యాలయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్లో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలి. దానికి రాష్ట్ర స్థాయిలో 3-man కమిటీ, ప్రతి జిల్లాలో 3-man కమిటీ. ఇమీడియట్గా కమిటీ 3 సభ్యులతో రాష్ట్ర స్థాయిలో వేస్తారు. అందులో అధ్యక్షుల నాయకత్వంలో ఉంటారు, జిల్లాలో జిల్లా మంత్రి నాయకత్వంలో ఉంటారు. అక్కడ సైట్లు సెలెక్ట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా చేసి ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్లో 26 జిల్లాలకి 26 కేంద్రాలయాలు, పార్టీ కార్యాలయాలు కట్టాలని నిర్ణయం చేశాం. ఈ విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? ఓకే, అయిపోయాయి కదండి.